ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని లేఖనంలో మనం చూస్తే మన జీవితాలలో దేవుని యొద్దకు మనం ఎందుకు వస్తామంటే, కొంతమంది వారికున్న అవసరాలను బట్టి దేవుని సన్నిధికి వస్తారు. వారికున్న అవసరాలు, ఈ లోకంలో అవసరాలు లేని వారు లేరు. ఎంత చెట్టుకి అంత గాలి. ప్రతి ఒక్కరి జీవితాలలో చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఎన్నో అవసరాలతో జీవిస్తున్నారు. భర్త ద్వారా అవసరాలు తీర్చబడవు కొన్ని సందర్భాల్లో, భార్య ద్వారా కొన్ని అవసరాలు తీర్చబడవు, తల్లిదండ్రుల ద్వారా అవసరాలు తీర్చబడవు, అట్లాగే స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికుల వల్ల అవసరాలు తీర్చబడవు. మరి అలాంటి పరిస్థితుల్లో మన అవసరాలు తీర్చగలిగిన వారు ఎవరు అంటే, మనం ఆరాధించే నజరేయుడగు యేసు ఒక్కడే. హల్లెలూయా. ప్రతి అవసరం, ప్రతి భారము నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి కష్టము నుంచి మనల్ని విడిపించి మన ప్రతి అవసరాలు దేవుడు తీర్చగలిగిన వాడు. మనకి ఏదైతే అవసరమో అవసరాలు సమయోచితంగా ఆశ్చర్యరీతిగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఆ అవసరాలు మన జీవితాలలో ప్రభు తీర్చి, ఒకవేళ సంతానం లేకపోతే సంతానాన్ని దేవుడు అనుగ్రహించి అవసరాన్ని తీరుస్తాడు. ఒకవేళ పిల్లల చదువుల్లో ఆర్థికంగా ఒకవేళ మనం ఇబ్బంది పడుతుంటే మన ఆర్థిక అవసరాలను దేవుడు తీర్చి ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఒకవేళ బలహీనతతో మనం బాధపరచబడుతుంటే మన బలహీనతలో నుంచి మనం విడిపించి మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించి మన అవసరతను దేవుడు తీరుస్తాడు. అట్లా ప్రతి అవసరం, అది ఇది అదని కాదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. సమస్తం సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. కానీ ఇక్కడ దేవుని లేఖనం తెలియపరుస్తుంది, నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. నీ ప్రతి అవసరం ఏంటో దేవునికి తెలుసు. నువ్వు అడగక ముందే చెప్పండి, నీ అవసరాలు ప్రభు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు దేవుడు అంటే, మనం చదువుకున్న మొదట మనం చేయవలసిన పని ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజు. హల్లెలూయా. అంటే మన అవసరాలు దేవుడు తీర్చే దేవుడు ఆయన. ఒకని తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఆదరించగలిగిన వాడు మన యేసయ్య ఒక్కడే. తల్లిలాగా ఏమంటే, తల్లి ఏం చేసిద్దంటే, ఎన్ని తప్పులు చేసినా, పిల్లలు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని విషయాలలో బలహీనులై ఉన్న తల్లికి తెలుసు వాళ్ళ బలహీనతలేంటో. అయినప్పుడు కూడా తల్లి దగ్గరికి వచ్చి, మమ్మీ ఇదిగో నాకు ఇది అవసరం, మమ్మీ ఇదిగో డాడీకి తెలియపరచు, డాడీ దగ్గర తీసుకో అని పిల్లలు తల్లి దగ్గరికి వచ్చి అడుగుతారు. తల్లి ఏం చేసిద్ది? బిడ్డలను త్రోసివేయదు. కొన్ని సందర్భాల్లో తండ్రి గద్దిస్తాడు, కొన్ని సందర్భాల్లో తండ్రి ప్రక్కన పడేస్తాడు. నేను పెద్దగా అడగబాకండ్రా అంటాడు. కానీ తల్లి అట్లా కాదు. తల్లి మనల్ని ఆదరించింది, తల్లి మన పరిస్థితులను గ్రహించింది. తల్లి గమనించండి, మన యోగక్షేమాలు కోరుకుంటాడు. తండ్రి కూడా కోరుకుంటాడు. కానీ తల్లిలో ఉన్న ఆ మాధుర్యం, ఆ ప్రేమ చాలా గొప్పది. మన తమ్ముడు సమయలు దైవజనులు వాక్యం చెప్పి మేము వస్తున్నప్పుడు మరి పిన్ని గారు ఫోన్ చేశారంట. ఎక్కడి దాకా వచ్చావు? ఎందుకు ఫోన్ చేసింది చెప్పండి? తల్లి కాబట్టి. నేను యనమల కూతురు నుంచి కూచిపూడి వెళ్తే మా అమ్మగారు బ్రతుకున్నప్పుడు నాకేది ఇష్టమో అవన్నీ వండి నా కొరకు సిద్ధపరిచేది. అయ్యా తెలంగాణలో ముందు గారెలు వేసేది, దాంట్లో చికెన్ కూర వేసేది, ఆ తర్వాత పాయసం, ఆ తర్వాత మరలా పలావ్, కొబ్బరన్నం వండేది, మళ్ళీ నాటుకోడి. మా నాన్న చక్కగా కోళ్ళు పెంచేవాళ్ళు, పల్లెటూరు కాబట్టి. మా నాన్నగారికి అను కోళ్ళు అంటే ఇష్టం. నా కొడుకు కంటే కోడి ఇష్టమా నీకు? కోడి నీకు ముఖ్యమా అని కోడి తీసుకొని బలవంతంగా కోసి నాకు ఇష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచారు. హల్లెలూయా. అట్లాగే నా అవసరాలు ఎరిగి ఆమె రూపాయికి రూపాయి దాచుకున్న రూపాయి ఆమె నాకు మా నాన్నకి తెలియకోకుండా నాకు ఇచ్చేది. అరే నీకు 3 పిల్లలు ఉన్నారు, సేవలు ఏమొస్తాయి? చిన్న సంఘం అక్కడ
నీకు చాలా అవసరాలు ఉంటాయి అని మా అమ్మగారు ఏం చేసేదంటే ఆమె దాచుకున్న డబ్బులన్నీ నా చేతిలో పెట్టేది. అదే ప్రేమ, తల్లి ప్రేమ. హల్లెలూయా. నా కష్టాన్ని, నా బాధలు, నా ఇబ్బందులు మా అమ్మకి చెప్పుకునేవాడిని. ఆమె చాలా బాధపడేది. ఏం పర్వాలేదు, ప్రభుని నేను దీవిస్తాడయ్యా, నువ్వు దేవుని మీద ఆధారపడు, మా మీద కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడు, ప్రభు మీద ఆనుకో, ప్రభు నిన్ను గొప్పవాడిని చేస్తాడు, నీ విషయంలో దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడయ్యా. మా అమ్మగారు నా కోసం ఒకప్పుడు లోకంలో నశించిపోయా నేను స్నేహాలు బట్టి. వాస్తవానికి నేను మారతాను, సేవ చేస్తానన్న ఆలోచన నా జీవితంలో ఎప్పుడు లేదు. అంటే అంత భయంకరంగా చీకటి ఊబిలోకి వెళ్ళిపోయా నేను. మా అమ్మ నా కోసం 3 రోజులు అన్నపానాలు మాని నోట్లో నీళ్లు కూడా పోసుకునేది కాదు. అట్లాగే నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. ఎంతో ప్రార్థన చేసేది. అయ్యా, సేవకుల పిల్లలు సంఘాలలో ఉండి మరి వాళ్ళ తల్లిదండ్రులకి సహకారులుగా ఉండి ఎంతో పరిచర్య చేస్తున్నారు. నా కొడుకు ఏంటయ్యా లోకంలో నశించిపోతున్నాడు, నా కొడుకు ఏంటయ్యా పాపంలో నశించిపోతున్నాడు, నా కొడుకును పట్టుకో ప్రభువా, నా కొడుకును రక్షించయ్యా, నీ సన్నిధిలో నిలవబెట్టయ్యా, స్థిరపరచు ప్రభు అని ఆమె ఎంత అంగలార్చిందో. మా నాన్నగారు ఆయన కూడా కాచాడు కన్నీరు. కానీ ఎక్కువగా ప్రార్థన చేసింది ఎవరంటే నా తల్లి. దేవునికి స్తోత్రం చెబుతా. మరి ఆ ప్రార్థన ప్రతిఫలమే మాట చెప్పాలంటే అగస్టీని తల్లి కూడా అంట ఆయన కొరకు ఎంతో ప్రార్థన చేసేదంట. ఆమె ఎంత ప్రార్థన చేస్తుంటే ఆయన అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. ఆ తల్లి కళ్ళ ముందే చాలా పాపిష్టి పనులు చేసేవాడంట. నువ్వు ప్రార్థించే నేను ఇంకా దుర్మార్గంగా జీవిస్తానని. ఆమె చేయగా ఎంతవరకు ప్రార్థన చేసింది? కొంతమంది అంటారు ఎంతవరకు చేయమండి, ఓపిక అయిపోయింది, శక్తి అయిపోయింది, బలం అయిపోయింది, ఇక మా వల్ల కాదు ప్రార్థన చేయటం, ఇక మారితే మారతాడు, పోతే పోతాడు. కానీ ఆ తల్లి అంట చనిపోయేంత వరకు ప్రార్థన చేసిందంట. ఆమె బాధ్యత అది. తల్లి ప్రేమ, తల్లి మమకారం. నా బిడ్డ లోకంలో నశించిపోకూడదు, పాపంలో నశించిపోకూడదు. ఆ తల్లి ప్రార్థన చేయగా ఏమండి, ఆ అగస్టీను భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహమే నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఏ ప్రవాహం నడిపించింది? తల్లి కన్నీటి ప్రవాహం. అంటే తల్లి అంతగా మనల్ని ప్రేమించింది. దేవుని తర్వాత ఆదరించేది ఏమండి, మనల్ని క్షమించేది, మనల్ని అర్థం చేసుకునేది తల్లే. అందుకని ఇక్కడ లేఖనం చెప్తుంది, ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా. మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ప్రతికూలతలో మీరున్నా, ప్రతి ప్రతికూలతల నుంచి మిమ్మల్ని విడిపించి మీ జీవితాలలో నవనూతనమైన కార్యాలను సఫలం చేస్తాను. అంటే మన దేవుడు మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడు. తీర్చాలంటే మొదట మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ప్రాముఖ్యం. అబ్రహాము, మన పితరుడైన అబ్రహాముతో దేవుడు అడుగుతాడు, నీకేం కావాలి అబ్రహాం, కోరుకో, నువ్వేది కోరుకుంటే అది ఇస్తా. ఏమండి, అబ్రహామును అడిగితే అబ్రహాం ఏం కోరుకున్నాడు? అష్టైశ్వర్యాలు కోరుకోలా, ఈ లోకంలో ఉన్న ఘనతను కోరుకోలా, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులను కోరుకోలా, లేకపోతే అలా ఉండాలి ఇలా ఉండాలని ఘనమైన వాటిని, భూ సంబంధమైన వాటిని కోరుకోలేదు. కానీ అబ్రహాము గారు కోరుకున్న ఒక శ్రేష్టమైనది ఏంటంటే, నువ్వు దేనికి శిల్పియో నిర్మాణకుడవై ఉన్నావో ఆ పునాదులు కలిగిన పట్టణమే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎంత ఆనందపడ్డాడో. ఏం కోరుకుంటున్నాడు? అయ్యా, నువ్వు దేనికి శిల్పిగా ఉన్నావో, నిర్మాణకుడిగా ఉన్నావో ఆ పునాదులు కలిగిన పట్టణమే నాకు కావాలి. బా, అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా మంది ఏం కోరుకుంటారు? ప్రభా, నాకు మంచి అవకాశం వచ్చింది, ఇచ్చేసి మంచి బంగారం, లేకపోతే ఆయన అంటున్నాడు బీరువా కొనుక్కొని, అయ్యగారు బీరువా నిండా నిండిపోవాలయ్యా. అలా ప్రార్థన చేయి, గట్టిగా చేయి ప్రార్థన. ఏమి నిండిపోవాలయ్యా? బట్టలతోనా, పొట్టు చీరలతోనా? లేదు బాబు, డబ్బుతో నిండిపోవాలి. దేంతో? డబ్బుతో. అంటే ఏమంటే మనిషికి గమనించండి, ఈ లోక సంబంధమైన ఆశల వల్ల
దేవుని యొద్ద నుంచి ఏ కార్యాన్ని చూడలేకపోతున్నాం. మొదట మనం కోరుకోవలసింది ఏంటి? ఆయన రాజ్యమే. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి? మీకు తెలియదు ఏం కాదు, మొదట పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలంటే మారు మనసు పొంది, చెప్పండి, బాప్తిసం పొంది ఆత్మను పొంది ఆయన అడుగు జాడల్లో జీవించాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని ఆజ్ఞల మార్గంలో మనము చక్కగా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, మన జీవితాలలో మన మీద ఎన్ని చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, నిందలు మోపిన వాటి వైపు మనం చూడకోకుండా దేవుని మార్గములో మనం చక్కగా వెళ్ళిపోవాలి. ఎదురు దెబ్బలు వస్తాయి, ఎరుకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఏమండి, వాటిని మనం పట్టించుకోకూడదు. రాజబాబు అన్న గారు ఒక పాట రాశాడు. ఏం పాట అంటే, అనుక్షణం నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఫస్ట్ శరణంలో, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవ్యమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవ్యమైనా, కరువైనా, అది కదా, అది వదిలేతాం, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, వదిలే వదిలే ఉన్నది పోతుంది. దేవునికి స్తోత్రం చెబుతా. ఇది స్లో పాటకి అంటే ఆ పాటలో ఉన్న ఆ పదాలు ఏంటంటే, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవ్యాలు ఎదురైనా అనుక్షణం నిన్నే, అనుక్షణం ఏం చేయాలంట? ఆయనను స్తుతిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అది ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకటం. ఎందుకంటే ఆయన నీతిని విడిచి, ఏమంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ మన అవసరాలు తీర్చబడాలంటే ఏమాత్రం దేవుడు తీర్చడానికి ఇష్టపడ్డు. మన అవసరాలు దేవుడు తీర్చాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికినప్పుడు ఖచ్చితంగా మన ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, షునేమిరా, ఆమెకు ఒక పేరుంది. ఏంటి ఆ పేరంటే గనురాలు. ఒక ఘనమైన స్త్రీ. ఎందుకని గనురాలు? ఎలీషా ప్రవక్త షునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ షునేమి పట్టణస్థులందరూ కూడా వారి వారి అవసరాలు తెలియపరుచుకొని సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకునేవారు. అంటే ఈయన మంచి ప్రార్థనా యోధుడు, రెండాత్మలు కలిగిన ప్రవక్త అయిన, ఏమండి, రెండాత్మలు కలిగిన ఒక శ్రేష్ఠుడు, మంచి దైవజనుడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆయన ప్రార్థన చేస్తే మరి ఘనమైన కార్యాలు దేవుడు చేశాడు. ఏలియా భక్తుడు 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు ప్రభు చేయించాడు. అంటే అంత శక్తిమంతుడు, అంత ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాలు తెలియపరుచుకొని ప్రార్థన చేయించుకునేవారే కానీ ఏ రోజు కూడా మరి ఎలీషా ప్రవక్తని వారి ఇంటికి ఆహ్వానించిన వారు కాదు. ఆహ్వానించినట్లుగా బైబిల్లో లేదు. కానీ దేవుని లేఖనం చెబుతుంది, రోజు ఎలీషా ప్రవక్త పట్టణానికి వెళ్ళి రావటం షునేమిరాలు గమనిస్తుంది. ఒకరోజు ఏం చేసిందంటే, షునేమిరాలు ఆ దైవజనుడికి అడ్డుపడిపోయింది. అడ్డం పడి అంటుంది, అయ్యా దైవజనుడా, ఈరోజు మా ఇంటికి రావాలయ్యా, ఈరోజు మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి మేమిచ్చి ఆతిథ్యం మీరు తీసుకోవాలి అని దైవజనుడితో అంటే, ప్రవక్త అంటున్నాడేమో, అమ్మ ఈరోజు కుదరదు, కాస్త బిజీగా ఉన్నాను,
మరోసారి వచ్చినప్పుడు వస్తాలే మీ ఇంటికి అంటే ఏమంటుంది, లేదు ఈరోజు మా ఇంటికి రావాల్సిందే. హల్లెలూయా. బలవంతం చేసిందంట. అంటే బలవంతం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు సమయం లేదు, మరోసారి వస్తానన్నప్పుడు ఏమండి, ప్రేమ ఉన్న వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఏదో పైకి అడుగుతారు, అయ్యా రాయ్యా, కాస్త కూర్చోయ్యా, కాస్త తాగు, పైకి. నువ్వు ఎప్పుడైతే వద్దంటాడు, అమ్మయ్యా చాలు ప్రభు, ఆ మాట కోసమేనయ్యా నా హృదయంలో ఎదురు చూస్తున్నా, ఆ మాట కోసమే. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది? బలవంతం చేస్తుందంట. హల్లెలూయా. బలవంతం చేస్తుంది. బలవంతంగా తీసుకెళ్ళి ప్రవక్తని కూర్చోబెట్టింది. లేదు కూర్చోండి అయ్యా అని కూర్చోబెట్టింది. షునేమి పట్టణంలో ఈమె ఐశ్వర్యవంతురాలు, తక్కువ వ్యక్తి ఏం కాదు. ఆ ప్రవక్తను కూర్చోబెట్టి ఆ ప్రవక్తకు కావలసిన ఆతిథ్యాన్ని సిద్ధపరిచి ఆమె పెట్టింది. ఆ దైవజనుడు స్వీకరించాడు. వెళ్ళే సమయంలో ఆమె ఒక మాట అంది, ఏంటంటే, అయ్యా నువ్వు ఎప్పుడొచ్చినా సరే దైవజనుడా, మధ్యాహ్నం వచ్చినా, సాయంకాలం వచ్చినా, ఉదయం వచ్చినా, ఏ వేళ వచ్చినా మా ఇంటికి రావాలి. మీరేమి ఇబ్బంది పడద్దు. నేనేదో అనుకుంటాను, నేనేదో ఫీల్ అవుతాను, అసలు ఆ సెక్షన్ లేదు. మీరు ఏ సమయంలో వచ్చినా మా ఇంటికి రండి, మీరు మొహమాటం పడద్దు. హల్లెలూయా. ఏమండి, ఆమె అంది, ఆమె పెదవులతో అల్లా, ఆమె హృదయంలో నుంచి మాట్లాడిన మాట ఇది. దేవునికి స్తోత్రం. మరి దైవజనుడు ఎప్పుడొచ్చినా దేవుని లేఖనం చెబుతుంది, ఆమె శ్రద్ధాభక్తితో ఆ దైవజనుడి యొక్క అవసరాలు తీరుస్తుంది. శ్రద్ధాభక్తితో. మాట చెప్పన, మీ కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉండటం చాలా ఆశీర్వాదకరం. మాట చెప్పన, అమ్మా మీ కొరకు ప్రార్థన చేసే సేవకురాలు, సేవకుడిని ప్రేమించడం మనకెంతో మేలది. ఎంత గొప్ప సేవకులు నీ ఎదుట నిలవబడినా నీ సేవకుడు ముందు చెప్పండి, ఓ మాట చెప్పాలంటే వాళ్ళు తక్కువే. నీ సేవకుడు ప్రాముఖ్యం. నీ కొరకు కన్నీరుగాచ్చే సేవకుడు ప్రాముఖ్యం. నీ కొరకు రెయ్యింబొగలు పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, నీ కుటుంబ క్షేమాన్ని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వారి క్షేమాన్ని కోరే సేవకుని యొక్క యోగక్షేమాలు మనం తెలుసుకోవాలి. వాళ్ళ అవసరాలు మనం తీర్చే వ్యక్తులుగా ఉండాలి. పౌలు గారు అంటాడు, దెస్సలోనికలో నేను ఉన్నప్పుడు ఫిలిప్పీలారా, ఫిలిప్పీ సంఘంతో చెబుతున్నాడు, మీరు మాటి మాటికి నా అవసరత తీర్చారు. మాటి మాటికి. ఎక్కడున్నాడు? దెస్సలోనికలో ఉన్నాడు, మరో ప్రాంతంలో ఉన్నాడు. మరి వీరేం చేయాలి? మరో ప్రాంతంలో ఉన్నారు కదా సేవకుడు, మనకెందుకు, అక్కడున్న వారు చూసుకుంటారులే. లేదు, ఆయన ఏ ప్రాంతంలో ఉన్న మా సేవకుడు, మా కొరకు కన్నీరు గాచిన వ్యక్తి, మా కొరకు ప్రయాసపడిన వ్యక్తి, మా యోగక్షేమాలు, మా మంచి కోరే దైవజనుడైన ఆయన ఎక్కడున్నా సరే ఆయన అవసరతలు మేము తీరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ షునేమిరాలు, ఆమెకు ఎందుకు కనురాలు అని పేరు వచ్చిందంటే, ఆమె సేవకుని యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటమే కాదు, ఆయన అవస్థతలు తీరుస్తున్న వ్యక్తి. కూచిపూడిలో ఒక నాగమణకైన హామం, మా నాన్నగారు ఆ ప్రాంతానికి దేవుడు చూపించాడు, కూచిపూడి ప్రాంతానికి వెళ్ళు, అక్కడ సేవ చేయని. ఇక్కడ సేవ చేస్తూ ఉండగా, మరి కూచిపూడి ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళిన వ్యక్తి కాదు, ఆ ప్రాంతాలు అసలు మా నాన్నగారికి తెలియదు. దేవుడు చెప్పాడు, దర్శనం చెప్పాడు. ఆ దర్శనాన్ని బట్టి ఏం చేశాడంటే, వెళ్ళి ఆ కూచిపూడి ఎక్కడుందని మొత్తానికి ఆ వారిని వీరిని అడిగి కనుగొని, మరి ఇక్కడున్న మమ్మల్ని సంబంధించిన ప్రతిది కూడా సిద్ధపరుచుకొని కూచిపూడి వెళ్ళిపోయా. అక్కడ ఒకళ్ళ ఇంట్లో వసారులో కొన్ని దినాలు ఉన్నాం. దేవుని మాట చొప్పున దేవుని సేవకుడు వెళ్ళాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదురైంది. ఎందుకంటే వర్షం వస్తే ఒక మాట చెప్పాలి, మోకాళ్ళంత బురద, బాత్రూమ్స్ లేవు, ఏదొచ్చినా బయటికి వెళ్ళాలి. అట్లా కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. దేవుడు కృప చూపి పరిచర్యను ప్రభు బలపరిచి కొన్ని ఆత్మలు ప్రభు వెలిగించాడు. హల్లెలూయా. వారిలో నాగమణక్కాయ అని ఒక అక్కగారు ఉన్నారు. మా నాన్నగారు సేవకి వెళ్ళిన నాటి నుండి ఆమె వారింట్లో ఏటమాసం తెచ్చుకుంటే మాకు కూడా అదే తెచ్చేది. ఆమె చేపలు తెచ్చుకుంటే మాకు అదే.
వారు ఏది తెచ్చుకుంటే మాకు అది ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ తల్లి ఇచ్చేది. అదే ప్రేమ, మంచి ప్రేమ కలిగిన వ్యక్తి, గనురాలు. ఒక మాట చెప్పాలంటే, అమ్మగారు నాన్నగారు చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను కూచిపూడిలో సేవ చేయలేనేమో అనుకున్నాను. ఎందుకంటే వాస్తవానికి మరి తల్లిదండ్రుల్ని ఆదరించినట్లుగా నన్ను ఆదరిస్తారో లేరో, నన్ను చేర్చుకుంటారో లేరో, అక్కడ సేవ చేయగలుగుతానో లేదో అని నేను చాలా మదన పడ్డా. మా నాన్నగారి కోసం, మా అమ్మగారి కోసం ఒక మాట చెప్పాలంటే వాళ్ళే జ్ఞాపకం వస్తున్నారు. కళ్ళు మూసిన వారే. ఎందుకంటే తల్లిదండ్రులు మరి పెద్దవారు లేకపోతే మరి ఆ బాధలు వేరు, ఆ కష్టాలు వేరు. అప్పుడు వరకు ప్రేమించేవారు కనపడతారు, వారు ఎప్పుడైతే మాయమైపోయారో, ప్రభు దగ్గరికి వెళ్ళారో, ఇక ప్రేమించే వారందరూ కూడా దూరం అయిపోతారు, ఆదరించే వారందరూ దూరం అయిపోతారు. మేము ఉంటాం బాబు, మీకు సపోర్ట్గా సహకారంగా ఉంటామని వాగ్దానాలు చేసిన వారు కూడా దూరం అయిపోతారు. ఆ పరిస్థితుల్లో పిల్లల కూచిపూడి సంఘం మరి ఎంతో మమ్మల్ని ఆదరించారు. సంఘం ఇంకా దేవుడు సంఘాన్ని బలపరిచాడు. హల్లెలూయ. పరిచర్యని దేవుడు ఇంకా విస్తరింపజేశాడు ఆయన కృప ద్వారా. మరి నాగమణక్కయ్య గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు మా తల్లిదండ్రుల్ని ఎట్లా ఆదరించిందో ఇప్పుడు ఆ రీతిగానే మమ్మల్ని ఆదరిస్తాం. అదే ప్రేమ. మేము ఏ సమయాన్ని వెళ్ళినా ఆ సమయానికి ఆమె భోజనం సిద్ధపరిచింది, ఆమె టిఫిన్ సిద్ధపరిచింది. నాకేది ఇష్టమో అదే. గేదె పాలు తీసుకొచ్చి ఆమె చక్కగా కాసి, అయ్యా ఇది గేదె పాలు తోడేశాను, పెరుగని పాలని. అసలు రోజు రోజుకి ప్రేమ తగ్గిపోద్దేమో అనుకుంటాను, కానీ ప్రేమ పెరుగుతానే ఉంటది. నేను స్తోత్రం చేద్దాం. తమ్ముడు కూడా చూశాను. అంటే ఒక ఘనమైన పాత్ర. బైబిల్ వాక్యం చెబుతుంది, హెబ్రీయులు రాసిన పత్రిక 13 మొదటి వచనం చదవద్దు కానీ అక్కడ ఉంది, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి. అంటే ప్రేమ అనేది ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ఏమండి, పెద్దలు నాయకులు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు దేవుడు తన కుమారుడైన సమూయేలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ భక్తుల దగ్గర, ఆ పెద్దల దగ్గర ఏ రీతిగా మనం విధేయత కలిగి జీవించామో అదే విధేయత ఏమండి ఇప్పుడు నడిపిస్తున్న సేవకుని దగ్గర కూడా మనము కలిగి జీవించాలి. ఆనాడు మనం ఎట్లా ఆదరించామో అంతకంటే ఎక్కువగా మనం ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంకా వారిని బలపరిచే విధానంగా ఉండాలి మనం. ఆ షునేమీరాలు ఏ రోజు కూడా తన కష్టం ఏంటో, తన శ్రమ ఏంటో, తనకున్న లోటేంటో, తనకున్న లేమేంటో ఏ రోజు సేవకుని చెప్పలే. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వారి వారి కష్టాలు, వారి శ్రమలు, వారి ఇబ్బందులు చెప్పుకొని అవసరాలు సేవకుని ప్రార్థన ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఏ వ్యక్తి కూడా సేవకుని యొక్క యోగక్షేమాన్ని కోరిన వ్యక్తి కాదు. ఈ గనురాలు మాత్రమే మరి సేవకుని యొక్క యోగక్షేమాలు కోరుకుంది. తన యజమానుడితో అంటది, అయ్యా మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవభక్తి కలిగిన వాడు, ఆయనకి మన యొక్క గోడ మీద, అంటే తన మేడ మీద ఒక గదిని కట్టిద్దాం. ఆ గదిలో ఏం కావాలి? మంచము, దీపస్తంభము, పీట, ఏమండి బల్ల. ఆ దైవజనుడికి ఏదైతే అవసరమో అవన్నిటిని మనం సిద్ధపరుద్దాం. సేవకుడు మన దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఆయన కాస్త విశ్రాంతి తీసుకోవాలి, కాస్త నెమ్మదిగా పనుకోవాలి. చూడండి, ఒక షునేమీరాలు సేవకుని యొక్క అవసరాలు ఏంటో, ఆయన యొక్క మరి ఏదైతే కావాలో అవన్నిటిని కూడా తన యజమానుడు ద్వారా అన్నిటిని సమకూర్చేసి, అప్పుడు ఒక రోజునంట దైవజనుడు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఆలోచన వచ్చింది. ఏంటి షునేమీరాలు ఏ రోజు వచ్చినా ఆమెలో శ్రద్ధ తగ్గల, భక్తి తగ్గల, ఆప్యాయత తగ్గల, ప్రేమ తగ్గలేదు. మనల్ని ఎంతో ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, ఆయన నీతిని వెదుగుతుంది, రాజ్యాన్ని వెదుగుతుంది. ఈ రోజు కూడా తన కష్టమేంటో, తన శ్రమ ఏంటో మనకి వెల్లడి చేయలేదు. ఏంటయ్యా, ఆమె ఇంతగా మనల్ని ప్రేమిస్తుంది, ఆమెకి ఏంటి, ఏం అవసరం, ఏం కొదువుగా ఉంది, అసలు ఆమె హృదయంలో మరి దేన్ని ఆశిస్తుందో ఒకసారి తెలుసుకురామని తన శిష్యుడితో చెప్పినప్పుడు శిష్యుడు అడుగుతాడు, అమ్మా దైవజనుడు పంపించాడు, నీకేం కావాలి? రాజుగారితో ఏమైనా మాట్లాడాలా? ఎందుకంటే రాజుగారితో మాట్లాడగలిగిన సామర్థ్యత కలిగిన వాడు ప్రవక్త. రాజులు కూడా ఏమండి ఎలీషా ప్రవక్తకి విధేయత చూపించారు. అంత మరి శక్తిమంతుడు, ఆత్మీయుడు.
భక్తి కలిగిన దైవజనుడైన అంటాడు, ఏమన్నా రాజుగారితో మాట్లాడాలంటే నీకేమన్నా కొదువుగా ఉంది చెప్పమ్మా. దైవజనుడు ప్రార్థన చేస్తాడు అంటే ఆమంటుంది, అయ్యా నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకేం అవసరం లేదయ్యా. హల్లెలూయా. ఆమె గుండెల్లో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నా, నా అవసరత దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నా అవసరత ఏంటో ఆయన ఎరిగిన వాడే, నా కొదువేంటో ప్రభు ఎరిగిన వాడే, నాకు ఏది కావాలో ఆయన ఎరిగిన వాడే, నా అవసరత తీర్చగలిగిన వాడు. మొదట అవేం చేస్తుంది? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతుంది. హల్లెలూయా. మరి ప్రవక్త అంటాడు కదా, ఆ శిష్యుడు వచ్చి చెప్తాడు, అయ్యా ఆమె మరి స్వజనుల మధ్యలో ఉంటుంది, కానీ ఒకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువు అంటే ఆమెకి పిల్లలు లేరయ్యా. అప్పుడు సేవకుడు ఆమెను పిలవండి అన్నాడు. పిలిస్తే సేవకుడు ముందు నిలవబడినప్పుడు ఆ గనురాలతో మాట్లాడుతున్నాడు ఎలీషా ప్రవక్త, అమ్మా మీదటికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. ఏమండి కుమారుడు ఉంటాడంటే ఆమంటది, నన్ను భ్రమపరచొద్దయ్యా. అమ్మా చెప్పేది ఎవరో? సేవకుడు. సేవకుని మాట ఎవరు రూఢీపరుస్తారు చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా, నజరేయుడగు యేసు, ఆయన రూఢీపరచగలిగిన దేవుడు. తన సేవకుని మాటను ఆమేననే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఆ మాటను ఆమేనన్నాడు. ఆమె కొదువేంటో, ఆమె అవసరత ఏంటో, ఆమెకి ఏది కావాలో, ఏ విషయంలో ఆమె చింతిస్తుందో ఆమె ఏ రోజు వెల్లడి చేయలే. మొదట చేయవలసిన పనులు చేస్తుంది. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, మొదట మనం చేయవలసిన పనులు చేయాలి. ఏలియా ప్రవక్త అంటాడమ్మా, మొదట చిన్న అప్పము నా దగ్గరికి తీసుకురా అంటాడు. ఆమెను భయపడుతుంది, అయ్యా తొట్టిలో కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉందయ్యా. అది మేము ఇద్దరం, నా కొడుకు నేను, ఆ రొట్టెలు వేసుకొని తిని చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం. ఆ తీర్మానంలో ఉన్నాం మేము. ప్రభువుని దేవుని బిడ్డలారా, చాలామంది పరిస్థితులను బట్టి చచ్చిపోదాం అనుకుంటారు. మాట చెప్పనా, చనిపోయి మనం ఏమీ సాధించలేం. బ్రతికి దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తే మన తొట్టిలో పిండిని దేవుడు అయిపోకుండా దేవుడు దాన్ని అట్లాగే ఆశీర్వదిస్తాడు. మన పరిస్థితులు మారుస్తాడండి ఆయన. మనం ఎందుకు చచ్చిపోవాలి? అపవాదిగాడు అంటాడు, చచ్చిపో 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 అంటాడు. ఆ దుష్టుడు మామూలుడు కాదు, వాడు మనల్ని చంపటమే. ఒక మాట చెప్పున, మనకు మనమే ఆత్మహత్య చేసుకుంటే పరలోకానికి వెళ్ళం. ఎంత భక్తి చేసినా సరే, ఎంత భక్తి చేసినా పరలోకానికి వెళ్ళం. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం? అపవాదుండే స్థలంలోకి వెళ్ళిపోతాం. అందుకనే దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తాడు, పరిస్థితులను బట్టి పరిస్థితుల వైపు చూపిస్తాడు. కానీ పరిస్థితుల వైపు చూడకూడదు, విశ్వాసమును బలపరిచే యేసు వైపే మనం చూడాలి. మనల్ని నడిపించగలిగిన సమర్థుడైన యేసు వైపే మనం చూడాలి. ఆ తల్లితో అంటున్నాడు ప్రవక్త, భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నేను చెప్పింది నువ్వు చేయమ్మా అన్నాడండి. ఆ ఒక్క మాటకి విధేయత చూపించిందండి. సారేపతులో ఎంతో మంది వెధవరాండ్లు ఉన్నారు. దేవుడు ఎందుకు ఆమె దగ్గరికే పంపించాడంటే ఆమె ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే వ్యక్తి, దేవుని చిత్తానికి అప్పగించుకునే వ్యక్తి, దేవుని మాటకు విధేయత చూపించగలిగిన వ్యక్తి. కాబట్టి దేవుడు ఆమె దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. మొదటి అప్పం ఆయన ఒక్కసారే చెప్పాడు, అమ్మా మొదటిది తీసుకురా అన్నాడు. రోజు చెప్పాడా? ఒక మాట చెప్పనా, బుద్ధిమంతులకి ఒక్క మాట చాలంట. ఏమండి, బుద్ధిమంతులకి ఒక్క మాట నాటుకుపోయింది అంతే. ఇట్లాగే నేను వివాహం కానప్పుడు ఎక్కువగా ఎనముల కూతురు వచ్చేవాడు. మా అత్తయ్య గారు సంపూర్ణమ్మ గారు వచ్చి పాపం వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడిని. నేను మనకు తెలియదుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని చాలా ఇబ్బందికరంగా ఉండేవాడిని. ఒకరోజు స్నానం చేసి బయటకు వస్తే మా మామయ్య గారు ఒక మాట అన్నాడు, స్నానం చేసినోడు సబ్బు కడగాల లేదా? సబ్బు అంతా ఎట్లా ఉంది? నురుగుతో పెట్టి వచ్చా. నాకు అంత జ్ఞానం లేదు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ మాట నా హృదయంలో నాటుకుపోయింది. ఇప్పటికీ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి వస్తా. అంటే ఎందుకని? ఇట్లాగే తొలి దినాల్లో దేవుని యొక్క సేవకులతో సహవాసం చేస్తున్నా, రక్షణ పొందాను, బాప్తిసం పొందాను. సేవకులతో సహవాసం చేస్తూ ఒక టీవీలో ప్రోగ్రాం చూస్తున్నా.
అప్పట్లో టీవీలో ప్రోగ్రాలు చూసేవాడిని. అంటే ఇంకా బాప్తిసం కూడా పొందల ఆత్మీయులతో నడుస్తున్నా. అప్పుడే లోక స్నేహాలు విడిచిపెట్టేసా. నడుస్తూ ఉండగా సహోదరుడు ఆత్మీయుడు మా బ్రదర్ వచ్చాడు. ఈ లోపు నేనేం చేస్తున్నా చెప్పండి? ప్రోగ్రాం చూస్తున్నా. సినిమా కాదు, సీరియల్ కాదు, ఏదో ప్రోగ్రాం చూస్తున్నా. అన్నాడు, ఇస్సాకు టీవీ చూస్తున్నావు ఇంకా నువ్వు అన్నాడు. అంతే, నా గుండె జారిపోయిందండి. యథార్థంగా చెబుతున్నా. అంతే, ఆ దెబ్బతో ప్రోగ్రాం లేదు, టీవీ లేదు, మొత్తం యేసు నామములో. అప్పటికి బాప్తిసం పొందలా. ఒకప్పుడు నోరు తెరిస్తే బూతులు, ఏమండి, నోరు తెరిస్తే పచ్చిబూతులు. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నానో, ప్రభువుని ఎరిగి ఏమండి సొంత రక్షకునిగా యేసు నేను హృదయంలోకి చేర్చుకున్నానో, ఆ బూతులు ఎటుపోయినాయో. ఊత పదాలు కూడా రాకూడదు అమ్మా. కొంతమందికి ఊత పదం వచ్చింది. ఊత పదం, ఇది ఊత పదం అండి, తెలియట్లేదు. ఎందుకు తెలియదు? అంత విశిక్షణ జ్ఞానం నీకు లేదా? ఊత పదం కూడా బూతు మనం పలకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి నిన్ను దూషించిన ఆ బూతుని నువ్వు ఇంకో వ్యక్తికి దాన్ని చెప్పటానికి కూడా నువ్వు ఇష్టపడకూడదు. ఎందుకంటే అది ఉచ్చరించకూడదు. దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు, ఆత్మీయులకు అది తగనిది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒక్క మాటే, దేవుని మాట ఒక్క మాట. ఆ తల్లి ఒక్క మాటకు లోబడింది. ఆ ఒక్క మాటకి ఆమె 3.5 సంవత్సరాలు మొదటి అప్పం ఎవరికి పంపిస్తుంది చెప్పండి? మొదటిది ఎవరికి? అరే చిన్నోడా, ఇదిగోరా, ఇదిగో అప్పం తీసుకెళ్ళి అయ్యగారికి. అదేంటి మమ్మీ, నాకు ఆకలేస్తుంది మమ్మీ, ముందు నాకు పెట్టు. లేదు నాన్న, మొదటి అప్పం అయ్యగారికి ఇచ్చి. ఇది క్రమం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమండి, మొదటివి దేవునికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, సమయం లేదు. మొదటిది ఎవరికి ఇవ్వాలి? మీకు తెలుసు, అన్ని తెలుసు. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి, ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము ఆఖరికి వచ్చేయండి. ఆఖరికేనా? ఒక నిమిషం. 44వ అధ్యాయం 30వ వచనం చూడండి. తొలిసూలు అన్నిటిలో మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివియు ఎవరు ఇవ్వాలంట? యాజకులకు ఇవ్వాలంట. అది వారిది. అది తర్వాత మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు చాలు. అంటే మన కుటుంబాలు ఆశీర్వాదం పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే మొదటివి ఎవరికి ఇవ్వాలి? అది సేవకునిది. అది ఏదైనా సరే, నువ్వు కష్టపడే సంపాదనలు అవ్వచ్చు, ఏమండి, ప్రభువునికి ఇచ్చే ప్రతిదానిలో కూడా మొదటివి దేవునికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది? మొదటి అప్పం సేవకునికి పంపిస్తుంది. అది దేవుని నీతి. అది హల్లెలూయా. ఆ నీతిని మనం అనుసరిస్తే, గమనించు, నువ్వెక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా. నువ్వెక్కడున్నా సరే. ఇప్పుడు ఈ షునేమీరాలు చేసిన పని అదే. ఆమె అవసరతను దేవుడు తీర్చాడు. అట్లాగే సారేపతులో ఉన్న విధవరాలు చేసే పని కూడా అదే. మొదటి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతుంది. అందువల్ల తొట్టిలో పిండి ఏమన్నా బాగా పొరిలిపోయిందంటే పొరిలిపోలా, బుడ్డిలో నూనె ఏమన్నా బాగా పొరిలిపోయిందంటే పొరిలిపోలా. అది తరగకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. తరగట్లా, అది ఉన్నది కొంచెమే పిండి. విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం. అది ప్రతిదినం వేస్తుంది, పిండి అంతే ఉంటుంది. అది దేవుని కార్యాలు. అందుకని మొదట మనం చేయవలసిన పనులు మనం చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. చూడండి, మొదట చేయవలసిన పని ఒకటి, మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. రెండో చూద్దాం, త్వరగా టైం అయిపోయింది, ఇక సమయాన్ని బట్టి ముగించేసుకుందాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనాన్ని త్వరగా చదవండి. మత్తయి సువార్త 5:24 వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఒక వ్యక్తి అర్పణం అర్పించడానికి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? అర్పణం, అయ్యా తీసుకురా, మంచి అర్పణం తెచ్చావు, అబ్బా మంచి కానుక తెచ్చావు, అయ్యా మంచిగా తీసుకొచ్చావు,
నెంబర్ 1 నువ్వు అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, వేలాది నదులంతా విస్తార తైలం ఆయన కోరుకునే దేవుడు కాదు. బలులు అర్పణలు అవి ప్రాముఖ్యమైనవి కాదు. ఏది ప్రాముఖ్యం అంటే మొదట నువ్వెవరితో అసమాధానంగా ఉన్నావో. ఇక్కడ సహోదరుడు ఉంది. ఒకవేళ నీ భర్తతో అసమాధానంగా ఉంటే, కొంతమంది భార్యలు భర్తతో పోట్లాడి భర్తని ఇదిలించి ఏమండి భర్తను వణికించి ఇక్కడికి వచ్చి ప్రభా 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 దావీదు కుమారుడా నజరీయుడగు యేసు కృపచూపు కృపచూపు కృపచూపు. ఆయన అంటున్నాడు, బాబు నేను ఎందుకు ఆపుతానయ్యా, నేను 7 గంటలకల్లా కొంచెం భోజనం చేస్తా. ఆ టయానికి ఒక ముద్ద నా మొహం మీద పడేసి కాస్త 2 నిమిషాలు నా దగ్గర కూర్చొని ఆమె నవ్వుకుంటా కాస్త మంచినీళ్ళు ఎత్తి ఏం పోయింది. ఆ ముద్ద తిన్న తర్వాత నేనే పంపిస్తాగా ప్రార్థనకి. కొంచెం భోజనం పెట్టమంటే విదిలిచ్చిద్ది అయ్యా. అమ్మో ఏం విదిలింపో. ఇక్కడికి వచ్చి ఎంత భక్తో ఎంత నీతిమంతురాలో. ఏమంటే ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? వేరే రకం కాదు. దేవుడు సమాధానానికి కర్త. మన దేవుడు ఆయన కోరేదేంటి? సమాధానమే. నీ భార్యతో సమాధానం లేకోకుండా, నీ పిల్లలతో సమాధానం లేకోకుండా, నీ ఇరుగు పొరుగు వారితో, నీ అన్నదమ్ములతో, నీ రక్త సంబంధికులతో సమాధానం లేకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఏది చేసినా అదంతా నీ అదలోనికే తిరిగి వచ్చింది. ఉపవాసం అంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీ రక్త సంబంధికుని కంటే నీ మొహం త్రిప్పివేయకూడదండి. సౌఖ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండాలి. ఒక వ్యక్తితో కాదు, నీ భర్తతో కాదు, నీ పిల్లలతో కాదు, నీ ఇంటి వారితో కాదు, నీ రక్త సంబంధికులతో కాదు, అందరితో, సేవకునితో, సేవకురాలతో, ఏమండి సంఘములో ఉన్న సహోదరులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ ఇంటి వారితో, అందరితో మొదట నువ్వు సమాధానపడు. హల్లెలూయా. నువ్వు సమాధానకరంగా ఉండి ప్రభు సన్నిధికి రా. అప్పుడు నీ అర్పణను దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన చాలా విలువైంది. నువ్వు పెద్ద ప్రార్థన ఏం చేయవసరంలా. 2 ముక్కలు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడండి. ఆయనకంటే ఆనందం కలిగిద్దంట ఆ ప్రార్థన. ఆ ప్రార్థన వల్ల దేవుడు సంతోషిస్తాడంట. అందుకే మొదట మనం చేయవలసిన పని ఏంటి? సమాధానంగా మనం ప్రభు సన్నిధికి రావాలి. నీ యజమానుడి యొక్క అవసరత ఏంటో తెలుసుకో, అవసరత తీర్చిరా. నీ పిల్లలతో సమాధానం, అందరితో మనం సమాధానంగా ఉండి మనం బ్రతకగలిగితే వాక్యం చెబుతుంది, నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. నువ్వు ఆ సమాధానంగా లేకోకుండా అసమాధానంగా నువ్వు ఏది చేసినా చెప్పండి ప్రయోజనమేమీ లేదు. అందుకనే సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానకరంగా జీవించాలి. సమాధానంగా ఉండమంటే మామూలు విషయమే కాదు. ఒక మాట చెప్పాలంటే మనలో కొంచెం కూడా ఆవగింజంత గర్వం ఉన్నా సమాధాన పడవు. మా అమ్మ అనేది చేతులు పట్టుకోవడం కాదు, నాన్న క్షమాపణ కాళ్ళు పట్టుకోవాలి. కొంతమంది అంటారు ఏ కాళ్ళు అనుకయ్యా, ఏ కాళ్ళు అనుకయ్యా, కాళ్ళు ఎట్టయితే కాళ్ళు. దేవునికి స్తోత్రం. మా బాబాయిని క్షమాపణ అడిగా రక్షించబడిన 9 దినాల్లో. ఆయన అంటున్నాడు నటించబాకరా అంటున్నాడు. నేను నిజంగా అడుగుతున్నాను. హృదయంలో ఒక తీర్మానం ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడు? వీడు నటిస్తున్నాడు, వీడు బతుకేంటో నా గుండెల్లో ఒక తీర్మానం ఉంది. నేను యథార్థంగా అడిగాయన్ని. ఆయనకి తెలియదు కది. దేవునికి స్తోత్రం చేద్దాం. పిల్లరా తగ్గించుకోవాలి, తగ్గించుకొని సమాధాన పడాలి. నేను బాధపరిచానా అక్క నన్ను క్షమించు. అయ్యా నేను బాధపరిచానా నువ్వు క్షమించయ్యా. నేను బాధ పెట్టా, నీ మీద బాధ తెచ్చుకున్నా, నీ హృదయాన్ని గాయపరిచా, నేను తృణీకరించా, అయితే నన్ను క్షమించు అని సమాధాన పడాలి. ఎందుకంటే సమాధాన సంబంధమైన ఆ జీవితం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. అందుకనే మొదట మనం ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడాలి. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ఇంకో వాక్యం చూడండి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. ఆఖరి వచనం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు చాలండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిసయ్యులు బైబిల్ గ్రంథంలో వారు ఎలాంటి వారంటే ఎదట వారి లోపాలను పట్టుకోవటాకే చూస్తారు. వాళ్ళ పనుల్లో ఏంటంటే కొంతమంది ప్రార్థనకు వస్తారు, అయ్యగారికి మార్కులు వేయటానికి వస్తారు, కొంతమంది మాటలు పట్టుకోవటానికి వస్తారు. ఎక్కడ దొరుకుతాడో ఆ పదాన్ని పట్టుకుంటారు.
అన్ని వదిలేస్తారు, కొన్ని పట్టుకుంటారు. కొంతమంది వస్తారు, దేవుని వాక్యాన్ని విని బలపరచబడాలి, ఆత్మీయంగా మేము ఎదగాలి, ప్రభు మాటలు మమ్మల్ని బ్రతికిస్తే, మమ్మల్ని సన్మార్గంలోకి నడిపిస్తే ప్రభు మాటలని మంచి ఆసక్తితో వచ్చేవారు కొంతమంది. హల్లెలూయా. ఒక మాట చెప్పన, పట్టుకునే వారి జీవితాలలో దేవుని కృప పొందుకోలేదు. ఏమండి, పాపం చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు. వారు చంపడానికి చూశారు, ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు, ప్రభువును కూడా పట్టుకుందామని. అని ప్రభు ఎందుకు దొరుకుతాడు? ఆయనలో పాపం లేదుగా. ఏమండి, ఆయనలో ఏ పాపము స్థాపించడానికి సామర్థ్యత కలిగిన వాడు ఎవరైనా ఉన్నారో? ఒక మాట చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరని దేవుడైన, ప్రత్యేకంగా జీవించిన దేవుడైన, ఆయన తలంపుల్లో, ఆయన పుట్టకలో ఏమండి పాపము లేని నీతిమంతుడు మన ప్రభు. హల్లెలూయా. మరి ప్రభుని అడుగుతున్నారు, అయ్యా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చావుగా, చెప్పు. పాపం చేస్తూ ఉండగా పట్టబడితే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేయమంటావు అంటే యేసు ప్రభు అంట కింద కూర్చొని రాస్తున్నారంట. మనకు తెలిసి విషయాలు బైబిల్లో రాయబడింది, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు తెచ్చారంట. ఏమంటే కొంతమంది చూస్తే చిన్నోడికి కూడా ఒక్కొక్కడికి ఎంత అలుసో, ఆడుండేది కొంచెం, ఆడు మాటలో చెప్పండి మామూలు మాటలు కాదు, గుండెలు కోసుకుపోయే మాటలు. ఆడు వయసు ఎంత, వాడు అనుభవం ఎంత. కానీ ఎలాంటి మాటలు మాట్లాడతారు? చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారంట. దేవుడు ప్రభు చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. అంతే. ఏమండి, పాపం లేని వారు ఎవరు ఉన్నారు? భార్య కనపడుకోకుండా రహస్యంగా జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులు కనపడుకోకుండా పిల్లలు చెప్పండి పాపములో జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. కాలేజీకి వెళ్తున్నావా అని చెప్తారు, కానీ ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. అది కావాలి, ఇది కావాలని తల్లిదండ్రుల యొక్క రక్తపు సొమ్ము పిల్లలు ఏం చేస్తారు? తీసుకొని అక్కడ అది బుక్స్ కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి తీసుకొని వారు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము. తల్లిదండ్రులను తిని తినక పిల్లలు చదువుకోవాలి, వారు గొప్పవారు అవ్వాలి, మాకలా కష్టపడకూడదని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ రక్తాన్ని చెమట బిందువులుగా కాల్చి కష్టపడి సంపాదిస్తే పిల్లలను ఎంజాయ్ చేస్తా, బిర్యానీల మీద బిర్యానీలు తింటా, తినవే తిను ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావమ్మా, తిను అని చక్కగా తిని డబ్బులన్నీ ఆగం చేసి ఎరగనట్టు చెప్పండి వచ్చేవారు లేరా? సరే దేవునికి స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి హల్లెలూయా. అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వారు ప్రతి ఒక్కరూ పాపములోనే ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆమెను చంపడానికి చూస్తున్నారు. ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట అన్నాడో ప్రతి వాని మనస్సాక్షి గద్దించబడి వారి చేతిలో ఉన్న రాళ్లను కింద పడేసి చెప్పండి క్రమంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె ఏడుస్తూ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, అమ్మా. ఆమె బ్రతుకులో ఎప్పుడు ఆ మాట వినలా. ఏమండి, ఆమె బ్రతుకులో అలాంటి మాట ఎప్పుడు వినలా. మన యేసుప్రభు వారి యొక్క మనసు చూడండి. పాపాత్మురాల్ని దేవుడు అంటాడు అమ్మా అమ్మా. ఆ మాటకి ఆమె పాపపు గుండె పగిలిపోయింది. హల్లెలూయా. ఎవరు నిన్ను శిక్షించలేదమ్మా అంటే, ప్రభా ఎవరు నన్ను శిక్షించలేదయ్యా అంది. అప్పుడు ప్రభు అన్నాడు, నేనును నిన్ను శిక్షించను, ఇక పాపం చేయబాకమ్మా అన్నాడు. అంతేనండి. హల్లెలూయా. ఆమె పాపములను ప్రభు ఎత్తి చూపించలా. ఏమండి, ఆమె లోపాలను దేవుడు మాటి మాటికి కొంతమంది ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఒక మాట చెప్పన, ప్రేమను రుద్దు చేసేవాడంట తప్పిదములు దాచిపెడతాడంట. జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్ర భేదం చేస్తాడు. అంటే భేదాన్నే కోరుకుంటాడు. జరిగిన సంగతులు మాటికి ఎత్తితే అక్కడ భేదమే, కలహమే. ఏమండి, అక్కడ కక్షలే. యేసుప్రభు వారు ఆమెను క్షమించడానికి పాపం చేయొద్దన్నాడు. అంతే. ఆనాటి నుండి ఆమె ప్రభు కొరకు జీవించింది. హల్లెలూయా. యేసు ఎక్కడున్నా ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళింది. కన్యలతో ప్రభు పాదాలు కడిగింది. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. ఆయన పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకుంది. ఏమండి, విలువైన అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదాలకి రాసింది.
అంటే ఈ పరిసయ్యుల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, వారు కంటిలో దూలం పెట్టుకొని ఎన్నో లోపాలు పెట్టుకొని ఎదుటి వారి యొక్క లోపాలు వెతుకుతారు కదా. ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నేను ఆ వ్యక్తిలాగా లేను, ఈ వ్యక్తిలాగా లేను, ఈ సుంకరులాగా అసలు లేనయ్యా, ఈడికిలాగా అసలు లేనయ్యా అంటున్నాడు. కానీ ఈ సుంకరి దేవుని సన్నిధికి వచ్చాడు. పాపం ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తడానికి ధైర్యం సరిపోక తల కూడా పైకి ఎత్తలేదంట, తలకే ఇలా దించుకొని ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను పాపినయ్యా, పాపాత్ముడినైనా, అయ్యా నేను మంచివాడిని కాదు ప్రభా. తన లోపాలు, తన అవిధేయతలు, ఏమంటే తన పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు సుంకరి. పరిసయ్యుడైతే ఏమంటున్నాడు, అతని లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు. అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నాకు వచ్చిన ప్రతిదానిలో దశంభాగం చేస్తాను. అంత అవసరం దేవునికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ విషయాలు ప్రభువు తెలియదా? సుంకరైతే తన పాపము నిమిత్తమే ఏడుస్తున్నాడు, పరిసయ్యుడు సుంకరులో ఉన్న పాపాలు చూస్తున్నాడు. సరే, అందుకే దేవుడు అంటున్నాడు, మొదట అయ్యా ఎదటవారి కంటిలో నలుసు కాదు నువ్వు చూసేది, నీ కంటిలో పెద్ద దూలం ఉంది, దాన్ని నువ్వు తీసివేసుకో. హల్లెలూయా. చెప్పండి, ఏం తీసుకోవాలి? మొదట మనం ఏం చేయాలి చెప్పండి? 3 విషయాలు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, మొదట సమాధాన పడాలి, మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని మనం తీసుకోవాలి. ఏదైతే ఉందో మనలో అవిధేయత, మనం నీతిమంతులం కాదు, మనం యథార్థవంతులం కాదు. ఎదటవారిని ఎంచడానికి, ఎదటవారిని నిందించడానికి, ఏమండి ఎదటవారిని అనటానికి మనం యోగ్యులం కాదు. ఎందుకంటే మనం ఒకవేళ నిందిస్తే తీర్పులోకి వెళ్తాం. నిందించాల్సిన దేవుడు, శిక్షించాల్సిన దేవుడు, ఏమండి మరణానికి అప్పగించాల్సిన దేవుడే క్షమిస్తుంటే మనమే పాటి వారం? మనమేమైనా పోషిస్తున్నావా, సంరక్షిస్తున్నావా, వారి అవసరాలు మనం తీరుస్తున్నావా ఒక వ్యక్తిని అనటానికి? అందుకనే ఎవరిని అనటానికి లేదు, ముందు మనలో ఉన్న లోపాలే మనం చూసుకోవాలి, మనమే గద్దించుకోవాలి, మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనకు మనమే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. సుంకరి రొమ్ము కొట్టుకుంటున్నాడండి. ఈ రోజున పిల్లరా, మొదట మనం చేయవలసిన ప్రతి పని నువ్వు చేయి, దేవుడిని ప్రతి అవసరాలు తీరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు నిలవబెడతాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో భద్రపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్.